ఈ వారంలో విస్తారమైన పరిచర్యలు జరగటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా సోమ మంగళవారాలు ప్రళయ భీకరమైన తుఫాను, ఎడతెరిపి లేని వర్షాలు పడుతూనే ఉన్నప్పటికీ కూడా తిరుపతి నగరంలో 2 రాత్రులు ఐఎఫ్జే ప్రార్థన మహోత్సవాలు, రెండవ దినం పగలు తిరుపతి హోసన్న మందిరంలో జరిగిన ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం విస్తారమైన ప్రజలతో దైవజనులతో ఎంతో మహిమకరంగా జరిగించిన దేవుణ్ణి స్తుతిస్తున్నాను. స్థానికంగా ఎంతగానో ప్రయాసపడిన సహోదరులు, మనతో సహవాసములో ఉంటున్నటువంటి యోనాపాల్ పాస్టర్ గారు తిరుపతి నగరంలో ఉంటూ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రార్థన ధూపమును అనేకులకు నిత్యము అందిస్తున్నటువంటి ప్రియులు, పెద్దలు, దైవజనులు అరుళ్ళు అరుసు గారు, ఇంకా ప్రియులు జాన్సన్ గారు, దిలీప్ గారు, ఇలా సేవకులు చాలామంది ఈ పరిచర్యలకు సహకారం అందించారు. వారు తోడుగా నిలబడి బాధ్యతగా ఉండి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. స్థానికంగా తిరుపతి పట్టణ క్రైస్తవులు వర్షాన్ని ఖాతరు చేయకుండా, వర్షం ఒక్క పూట కూడా ఆగకపోయినా భీకరమైన వర్షాలలోనే తండోపతండాలుగా తరలి వచ్చి పరిచర్యలో పాలు పొంది దేవుని మహింపరిచారు. ఆ రీతిగా సహకరించిన పాలు పొందిన బిడ్డలందరినీ ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. ఇది మొదలుకొని ప్రతి నెల తిరుపతి నగరంలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాలు జరుగునట్లుగా అనేక మంది దైవజనులు రేపబడి నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి నగరములో పరిసర ప్రాంతాల్లో ఉంటున్న మన బిడ్డలు కొందరు ఎంతో దాతృత్వం కలిగి ఆ సభల విషయంలో స్థానిక దైవజనులకి ఆర్థికంగా చేయూతనిచ్చారు. ఆ బిడ్డలందరినీ కూడా ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. ఇతర ప్రాంతాల మన ఐఎఫ్జే దైవజనులు కూడా చేతులు చాపి ఆ పరిచర్ను బలపరిచారు. దాన్ని బట్టి ప్రభువుని మహింపరుస్తున్నాం. మీకు పోతే ప్రియులరా, ఈ వారం 4, 5, 2 తేదీలలో మరి కృష్ణా జిల్లా అంటున్నారు, దాన్ని ఎన్టీఆర్ జిల్లా అంటారు, సరిగా గుర్తులేదు, కానీ జగ్గయ్యపేటకు దగ్గరలో ఉండే వత్సవాయి అనే చోట మన బెరాక అపోస్తలిక్ సంఘం బ్రాంచి సేవ జరుగుతోంది. ఆ చోట కుమారుడు ఇమ్మానుయేల్ పరిచర్య చేస్తూ సభలను ఏర్పాటు చేశారు. 4, 5, 2 రాత్రులు కూడా వత్సవాయిలో ప్రభు చిత్తమైతే నేను నుండి పరిచర్య చేస్తాను. 5వ తేదీ పగలు ఆ పరిసర ప్రాంతముల దైవజనులందరూ తరలి వచ్చుచున్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం జరుగుతుంది. ఆ ప్రాంతపు దేవుని బిడ్డలు రాత్రుల పరిచర్లోను, దైవ సేవకులు, సేవకురాండ్రు, పరిచారకులు పగలు ఐఎఫ్జేలోను పాలు పొందగలరని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే దేవుని కృపను బట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఐఎఫ్జే ద్వారా సిద్ధపరచబడుతున్న అపోస్టాలిక్ క్యాలెండర్స్ 2026వ సంవత్సరపు క్యాలెండర్స్ సిద్ధపరచబడ్డాయి. ఆయా ప్రాంత దైవజనులు చివరి క్షణములో ఒత్తిడికి గురవ్వకుండా వెంటనే మరి ఆయా దైవజనులు మీరు సంప్రదించి మీ చర్చ్ యాడ్ని మరి సిద్ధపరచుకొని త్వరగా వాటిని పొందవచ్చునని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథము
6వ అధ్యాయం. ఎప్పటికప్పుడే దాటి వెళ్ళిపోదామంటే తిములుతలేదు ఈ అధ్యాయం. ఇప్పటికి 4 వారాల క్రితమే యువతలకు వచ్చేద్దామని చూశాను, కానీ ఎప్పటికప్పుడు అట్టిపోతుంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఆమేన్ అనండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని కీర్తి దేశమందంతటా వ్యాపించిందంట. ఆమేన్ అనండి. ప్రియులా, ఎవరికైనా ఇష్టమే కదా మన గురించిన మంచి మాట, మంచి సాక్ష్యం సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటే, పలాని వ్యక్తి, పలాని పిల్లలు, పలాని కుటుంబం, పలాని సంఘం, పలాని సేవ శ్రేష్టమైనదనో, మహిమకరమైనదనో, ప్రయోజనకరమైనదనో, ఆశీర్వాదకరంగా ఉన్నదనో, దేవుని మహిమార్థమై సాగుచున్నదనో ఏదో ఒక మంచి సాక్ష్యము కీర్తిగా దేశాలకు పాకిపోవడం ఎవరికైనా ఎంతో సంతోషకరం, ఆహ్వానించదగిన విషయమే కదా. నేను నా కుటుంబము దీవించబడాలని, మా కీర్తి దిశలా వ్యాపించాలని ఎవరైనా కోరుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆల్సో ఇన్ బైబిల్. ఇట్స్ ఎ ప్రొఫెటిక్ బ్లెస్సింగ్. అదొక వాగ్దానంతో కూడిన ప్రవచనముగా బైబిల్లో ఉన్నది. చాలామంది కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. చాలామంది ఫేమస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నాకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ లేదు, కానీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ఒక 2 సంవత్సరాలకి కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. మీ ప్రసంగాలు చూస్తున్నాం, బాగున్నాయి. వారు వాడిన భాష నాకు తెలియదు, నాలెడ్జ్ ఈ రోజుకి లేదు నాకు. మేము యూట్యూబ్ డెవలపర్స్ మీ అన్నారు. ఇది ఒకటి ఉంటుందా అన్న సంగతే తెలియదు నాకు. అంటే ఏంటి నేను అడిగా, ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలాగా, ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చేలాగా మేము చేస్తాం. ఇదేంది ఇట్లాంటిది ఒకటి ఉంటుందా అంటే ఉంటుంది. అంటే వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి కాస్త ఎక్కువ మంది చూసినట్లుగా, ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ వచ్చేటట్టుగా చేస్తారట. నేను అంత అవసరమే ఉంది. సుమారు 10 సంవత్సరాలు అవుతోంది ఛానల్ స్టార్ట్ చేసి, కానీ ఒక్కసారి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా ఎవరిని మనం ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో అడగలేదే. ఆయా ప్రాంతములలో ఉద్యోగరీత్యనో ఏదో కారణాలతోనో గల్ఫ్ దేశాల్లోనో ఎక్కడెక్కడో కుటుంబాల కోసం పొట్ట చేత్తో పట్టుకొని పోయిన బిడ్డలు, మంచి బలమైనటువంటి సత్యమైనటువంటి వాక్యానికి అలవాటు పడ్డ బిడ్డలు మందిరాలకు వెళ్ళే అవకాశం లేకనో, మరి వాక్యం దొరకకనో, ఒక ఆత్మ సంబంధమైన లేమి అనుభవిస్తున్న కారణంగా ఆ బిడ్డలందరికీ మన ఎదురుగా కూర్చున్న కాలంలో వాళ్ళకి ఎలాంటి సమృద్ధి దొరికిందో దూరంగా ఉంటే కూడా దొరకాలి. పాపం జీవనోపాధి కోసం వారు వేరే ప్రాంతానికి వెళితే వారు ఎందుకు దూరస్తులు అయిపోవాలి, ఎందుకు కరువుతో అల్లాడాలి, వాళ్ళకు కూడా వాక్యం దొరకాలి కదా అని వాళ్ళ కోసం మనము ఈ సాంకేతికతను వాడుకుంటున్నాం. కానీ దీని ద్వారా ఒక ప్రఖ్యాతిని పొందాలని, దాని ద్వారా ఏదో ఒక లబ్ధి చేకూరాలని ఎన్నడూ ప్రయత్నం చేయలేదు కదా. లేదండి, మీ ఇప్పుడు ఫేమస్ అవుతున్నవి, మరి విస్తారమైన ప్రబలుతున్నవన్నీ మేము ఇట్లాగే చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉండటం వల్లనే జరుగుతూ ఉంటాయి. అందులో మా పాత్ర కూడా ఉంటుందన్న నిజమో అబద్ధమో పాపమో మోసమో నాకు తెలియదు. అందులో మనకు అసలు నాలెడ్జీ లేదు. కానీ ఆ విధముగా ప్రసిద్ధి నొందుటకు ఒక ప్రపోజల్ వస్తే తృణీకరించాం. కారణం ఏమిటంటే అది పద్ధతి కాదు, దేవుడు చెయ్యాలి. దేవుడు ఒకరిని ఆశీర్వదించాలి, ఒకరిని హెచ్చించాలి, ఒకరిని బలపరచాలి. కానీ ఏమండి, వాపును చూసి బలం అనుకునే పొరపాటు జరగకూడదని కృత్రిమమైనటువంటి రీతిలో ప్రసిద్ధిని పొందకూడదని
కృతనిశ్చయము కలిగి ఉన్నాం. ప్రారంభములో ఈ మాటలు ఎందుకు చెప్పుచున్నానంటే, కీర్తి రావాలి, ప్రసిద్ధిగాంచాలని ఎవరికైనా ఉంటుంది, కానీ ఏదో ఒక పద్ధతిలో అనే దుర్మార్గానికి మనం దూరంగా ఉండాలి. ఆశీర్వదించబడాలి కానీ ఎలాగైనా ఆశీర్వదించబడాలా, ఆర్థికాభివృద్ధి సాధించాలి కానీ ఏ రూట్లోనైనా పర్లేదా, 30 సంవత్సరాలు కష్టపడి దార్థంగా ఉద్యోగం చేస్తే ఒక వ్యక్తికి వచ్చే ఆర్థిక ప్రయోజనం చీకటి సామ్రాజ్యంతో మాఫియా వాళ్ళతో చేతులు కలిపితే ఒక నెలలో చేస్తుంది. కాబట్టి అటు పోదామా? తప్పు కదా. అది అంత స్థాయిలో చేస్తే ఎంత నేరమో, ఇంత స్థాయిలో చేస్తే కూడా అంతే ప్రభు దృష్టిలో. 10 పైసలు చేసినా 10 కోట్లు చేసినా దాన్ని దొంగతనమే అంటారు. దానికి కొంత మర్యాదైన పదాలే ఉండవు ఇక. అందుచేత ప్రభు వాక్యాన్ని బట్టి మీకు మీ కుటుంబానికి ప్రసిద్ధి కలగాలి, కీర్తి కలగాలి, మీరు వర్ధిల్లాలి, 10 చోట్ల మీ గురించి మంచి మాట చెప్పుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దైవ సేవకులంగా మేము కోరుకొని ప్రార్థన చేస్తున్నాం. కానీ దానికి అడ్డదారులు ఉండకూడదు అని ఖరాఖండిగా ప్రకటిస్తూ, దానికి నువ్వు తల్లకిందులు తపస్సు చెయ్యక్కర్లేదని, వింత విన్యాసాలు ఏమీ చెయ్యక్కర్లేదని, నా దేవుడు నీకు తోడుగా ఉంటే నీ కీర్తి దేశమంతటా వ్యాపించిపోద్దని దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని తోడు ఉండేలాగా చూసుకోవాలి. దేవుడు తోడుగా ఉన్నాడో లేదో చూసుకోవాలి. దేవుడు తోడుగా వస్తున్నాడో లేదో చూసుకోవాలి. దేవుని ఆత్మ వదిలేసిందో, దేవుడు చేయి విడిచిపెట్టాడో, దేవుడు మనతో వస్తున్నాడో లేడో గమనించుకోవాలి. మొండిగా గుడ్డిగా ఎదరికి వెళ్ళిపోకూడదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో సుమారు 46 కిందికి వెళ్ళిపోతే మీరు ఆ చివరి మాటల్లో అంటాడు, గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, మీరు వద్దు, కొండెక్కొద్దు, దేవుని నడిపింపు లేదు, ఆయన చెప్పలేదు అంటే, నువ్వెప్పుడూ మాకు ఇలాగే నిరుత్సాహపరుస్తూ ఉంటావని వాళ్ళు కోపగించుకొని వెళ్ళిపోయారు. అక్కడ వాడిన భాష మోషే అయినను యెహోవా మందసమైనను పాలెములో నుంచి కదలలేదు, ఆయనను వారు మూర్ఖించి కొండ ఎక్కి అక్కడ వారి చేతిలో చంపబడ్డారని రాశాడు. దేవుడు మనకు తోడుగా రాకుండా, దైవజనుడు లేకుండా మూర్ఖంగా మొండిగా ముందుకెళ్తే శిఖరముల మీదైనా చావే. ఉన్నత స్థలములెక్కేది చావడానిక? ఎంత పిచ్చి పని. సత్యకాడికి ఆడసత్తే ఏముంది, ఆడసత్తే ఏముంది. ఐగుప్తును వదిలి సముద్రాలు దాటి నదులు దాటి ఇంత వాగ్దాన దేశానికి చేరుకో చచ్చిపోడానిక? ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అని ఒక సామెత లేదు. పరిగెడుతున్నావు సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏమిటి మిగిలింది? ఏమిటి? మూర్ఖించి వెళుతున్నావా? మొండిగా వెళుతున్నావా? దేవుడు తోడుగా లేడు అన్న సంగతి కూడా అర్థం కాదు. సోయలేదా ఒంటికి? న్యాయాధిపతులు 16:20లో శాంసన్, యెహోవా తనను ఎడబాసినని తనకు తెలియలేదంట. అర్థమవుతలేదు. దేవుడు చెయ్యి వదిలేశాడా? దేవుని ఆత్మ తోడుగా ఉందా? నేను ఎప్పుడు చెప్తాను, షుగర్ పేషెంట్కున్న వర్స్ట్ కండిషన్ అదేనని. ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతిలో పాదాలు స్పర్శ కోల్పోతూ ఉంటాయి, రక్త ప్రసరణ తగ్గి. స్పర్శ కోల్పోతాం ఒక సమస్య అయితే, స్పర్శ కోల్పోయినట్టు తెలుసుకోకపోవటం పెద్ద సమస్య అవుతుంది. ఈ వారంలో కానీ ముందు వారం నేను మండపేట ప్రాంతానికి వెళ్ళాను. కారు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రాయిని అనుకున్నాను. ఎడమకాలి బొట్టన వెళ్ళు చిట్లి ప్రీతనం బ్లీడ్ అవుతుంది. నాకు అసలు సోయి కూడా లేదు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత గుమ్మంలోకి వెళ్తుంటే అలా బాబు అయ్యారు రక్తం వచ్చేస్తుందంటే అప్పుడు చూసుకున్నాను. ఆ దైవజనుడు గబగబా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని రప్పిస్తే వారంతా క్లీన్ చేసి దానికి ఏదో ఆయింట్మెంట్ పెట్టి కట్లు కట్టి హడావుడి చేసి పాపం ఏదో ప్రయాసపడ్డారు ఎంతో. ఆ రక్తాన్ని చూస్తే ఒకలాంటి కంగారు పుట్టింది. ఎదుటోడు చెప్పేదాకా సోయలేదు. అది దరిద్రం శరీరంలో, ఆత్మలో అట్టుంటే ఎంత ఘోరం. దెబ్బ తగిలింది నాకు, రక్తం వస్తుంది నాకు, ఎదుటోడు చెప్పేదాకా నాకు సోయలేదు. దట్స్ ద ప్యాథటిక్ కండిషన్ ఆఫ్ ఎ పేషెంట్.
లూజింగ్ సెన్సెస్ కంప్లీట్లీ. స్పర్శను కోల్పోవటం ఎంత బాధాకరం ఎవరికైనా. ఇది శరీరమే అయితే ఈ లోకం వరకే కదా, ఆత్మలో అయితే నీ పరిస్థితి ఏంటిది? దేవుని సన్నిధి నీకు తోడుగా రావట్లేదని, దేవుడి హస్తం నీకు తోడుగా లేదని, దేవుని అభిషేకం నీకు వెంట లేదని నీకు అర్థం కాకపోతే ఎలా? మోషే అంటే ఈ సన్నిధి రాకపోతే మమ్మల్ని అడుగు, మేము వెళ్ళాం. He was in such a state, he can clearly sense the presence of the Almighty wherever he stands. నిలిచిన ప్రతి క్షణం దేవుని సన్నిధి తన మీద ఉందా, తన చుట్టూ ఉందా లేదా, తను పర్ఫెక్ట్గా వివేచించగలుగుతున్నాడు, గమనించగలుగుతున్నాడు. నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళను బాబు, నా వల్ల కాదంటాడు. మరియా యోసేపులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన లేకుండానే ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారంట. ఏం మాటలు, ఏం వసూలో పడ్డావు, ఏం చర్చిస్తున్నావు, ప్రభులాడు నీతో. ఎందుకు ప్రయాణం, ఎందుకు ఐక్యత, ఎందుకు సమాధానం? మీ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటే చాలా, ప్రభు లేకపోయినా పర్లేదా? చాలామందికి తెలివి పని చేయట్లేదు. ఆ మధ్య వరంగల్లో ఐఎఫ్జే ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. పాస్టర్స్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ పెట్టాం, భార్య భర్తలు రండని. అందులో ఒక హాస్యస్ఫూరకంగా వినిపించే మాట చెప్పాను. ఈ మాట నుంచి ఒకవైపు వీళ్ళిద్దరంత ఆదర్శ దంపతులు లేరు, ఇంకోవైపు వీళ్ళంత అమాయక దంపతులు లేరని. ఒక దినం ప్రయాణం సుమారు ఆ కాలంలో ఆరోగ్యవంతులు కాబట్టి అవలేలుగా ఇప్పటికే 10-20 కిలోమీటర్లు నడిచేసి రోజంతా నడిస్తే మరి అప్పుడు ఎంత నడిచేసి ఉంటారో. ఒక దిన ప్రయాణం అంత నడిచేస్తే నాన్ స్టాప్గా పిల్లలు లేడని సోయలేదండి. ఇదేమో అమాయకం అయితే అసలు ప్రపంచాన్ని మైమరిచిపోయి ఊసులాడుకోవటం ఆదర్శ దంపతులు. మెచ్చుకోవాలో తెలుస్తలేదు. ఇంకలకేమో వీళ్ళిద్దరూ ఊసులాడుకుంటుంటే భూకంపం వచ్చినా తెలుస్తలేదు. ఇంత ఆదర్శ దంపతులు. మొన్నొకడు చెప్పాడు, భార్యాభర్తలు గొడవలు లేకుండా సమాధానంగా ఉండాలంటే ఓ చిట్కా చెప్పమన్నారంట. బాగా తక్కువ మాట్లాడుకుంటూ గొడవ ఉండదని చెప్పాడంట. అది బైబిల్కి సెట్ అవుతుంది. అది బైబిల్కి సంబంధం లేకుండా తన స్వానుభవాలతో చెప్పినట్టున్నాడు పెద్ద మనిషి. అతని అనుభవాలే మనకంతకెందుకు వద్దాలా? చాలామందికి కుటుంబంలో సంతోషం ఉంటే, కుటుంబంలో సమాధానం ఉంటే, వాళ్ళిద్దరూ బాగా మాట్లాడగలిగితే ఇంక ప్రపంచంతో సంబంధం లేక వెళ్ళిపోతామే బండి. ప్రభు మనతో ఉన్నాడా లేడా, ఎంతలోకి వెళ్తున్నాం? నేను చెప్తున్నాను, ఎల్లి కాడికి చాలు, కానీ మర్యాదకి వెనక్కి వస్తే బతుకు బాగుపడుతుంది, లేకపోతే నాశనం అయిపోద్ది. రాసి పెట్టుకో, తారీఖు వేసుకొని. తెక్కే వరమేం కాదు. వాళ్ళు చేసిన తెలివైన పని ఏంటంటే ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళాక చూసుకుని అమ్మ బాబోయ్ లెంపలేసుకుని వెనక్కి వచ్చారు. నీకైనా వెనక్కి వస్తే ఉంటుంది, అతను కలిపిపోతే అంతే సంగతులు. ఇది ఒక ఊహాజనితమైనటువంటి వ్యాఖ్య కాదు, వాక్యానుసారమైన హెచ్చరిక. లీటర్ పెట్రోల్ కొనుక్కోను 100 కిలోమీటర్లు వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తావు? ఊరి దగ్గరికి అడవిలో బండి అయిపోద్ది. అప్పుడు రోడ్డు మీద కూర్చొని నా ఇంటి దీపం అని చిన్న దుప్పటి పరుచుకొని కూర్చోటమే. పనికి మాలి పని. ఏంటో స్పీడు. బొంకలన్నీ దాటిపోయి రోడ్డు పక్కడికి వెళ్తావా? దాటిపోకుండా చూసుకో. నాకు మర్మంగా ఇండైరెక్ట్గా చెప్పడం రాదు. నాకున్న సమస్య అది. కొండబద్దలు కొట్టేస్తామే, ఏసు రక్తం ఏం చేయదు. హల్లెలూయా. యెహోవా తోడై ఉంటే చెప్పండి, దేశమంతటా కీర్తి వ్యాపిస్తుందంట. ఈ పేరు ప్రఖ్యాతులు మొత్తం పాకిపోతే ఎటు పోయినా సరే మంచి సాక్షి వినబడుతుంది. 10,000 రూపాయలు ఇచ్చి యూట్యూబ్ అని డెవలపర్ అని పెట్టి ఎవరితోనో కృత్రిమంగా చెయ్యి ఉబ్బిపోయినట్టు చేసుకోక్కర్లేదు. నిజంగానే బలం వస్తుంది. పొన్నిండా మేకప్ ఆ ముద్దలు ఈ ముద్దలు అంటించుకొని లావుగా కనపడక్కర్లేదు, నిజంగానే బలం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక.
హల్లెలూయా. ఈ వారంలో నెఫీలీలకు సంబంధించి ఒక క్లిప్పింగ్ చూశాను. నెఫీలీలను ఎలా ప్రొజెక్ట్ చేస్తారని చూపిస్తే ఒక మామూలు మనుషులు నెఫీలీలుగా అంటే జైంట్ పర్సనాలిటీతో వాళ్ళు చూపించడానికి ఆడు అంటింతున్నాడు కదా నుంచోబెట్టాడికి పాపం సిలువ ఇంత ముద్దలు తీసుకొచ్చి బిగిస్తున్నాడు ఆడికి. ఆడట్టు అయిపోతున్నాడు. వాడికి ఎనర్జీ డ్రింకులు బట్టి ఇస్తున్నారు గడికోసారి. ఎన్ని కలిపితాడు అట్టున్నాడు మనిషి. మా టప నట్టు బోల్ట్ ఇప్పేసినట్టుగా కోసేస్తే ఆ లోపల అలా ఉన్నాడు. 48 డిగ్రీ టెంపరేచర్ దాటితే బయలు కూడా ఎట్టుంటుంది అట్టున్నాడు. నాకు ఒరే ఏందిరా అది బలం అంటారా? మరింత బలహీనపరిచే ఒక పాపిష్టి ప్రయత్నం నాయన. వద్దు, పిచ్చి ప్రయత్నాలు చేయబాకండి. దేవుడు తోడుగా ఉంటే నీ కీర్తి 10 చోట్లకి వెళ్ళిపోద్ది. నిన్ను గురించి నీ కుటుంబాన్ని గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. దేవుని తోడు కోల్పోతే దేవుడు చెయ్యి వదిలి పెడితే ఓరి బాబోయ్ నువ్వు నేను పెద్ద లెక్కే ఉంది. పెద్ద వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ఓ డైలాగ్ కొట్టమంటావా? కాల గర్భంలో కలిసిపోతావా? కాల చక్రానికి ఎదురీది యేసు రక్తమే ఇచ్చే చరిత్రలు నిలబడతావా? నీ ఇష్టం. ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళందరూ పోయారు, ప్రవాహానికి ఎదురీదులో నిలబడ్డారు. నీ ఇష్టం. వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, పోరాటాలకు ఎదురీది ప్రభు కొరకు నిలబడితే చరిత్రలు నిలబడతావు. కొట్టుపోతే ఇంతే సంగతులు. నాకు అప్పుడు గోదావరిలో తెప్పలు చూసినప్పుడు అనిపిస్తే చిన్న కొబ్బరి చెట్టు డొప్పలాగా మధ్యలో చిన్న గొయ్యకుని చేసి అందులో కూర్చొని రోజుకి 2000 3000 సంపాదించాడు. ₹10 పెట్టుకోలేను డొప్పలో కూర్చొని. టైటానిక్ మునిగిపోయింది. ఆ కొబ్బరి డొప్ప 20,000 పెట్టి తిరుగుతున్నాడు. రైల్లో వెళ్తాం కదా, రాజమండ్రి బ్రిడ్జి మించి వెళ్తాను, ఇలా చూస్తుంటాం. చూస్తే గోదావరి వచ్చాక చూడకుండా ఫ్యాన్ మీద ఒప్పుతుంది. అలా చూస్తుంటే ఒకడు మంచి లారీ ట్యూబ్ అండి, ఫుల్ గాలి కొట్టేసుకుని దాని మీద చెక్కేసుకొని సెంటర్లో కూర్చొని ఆడికి ఉన్న చిద్విలాసం అసలు సీఎం పీట మీద కూర్చున్నట్టుంటాడు. ఆడు మంచి గేలం వేసుకుంటాడు. ఆడు గట్టి 2-3 బడ్డ చాలు అడిగి చిన్న పరిగిలు పట్టురాడాడు. అబ్బా లెక్క వేరు. నేను అన్నాను, ఆ ట్యూబ్ వేసుకొని తిరిగేస్తున్నాడు మహాప్రవాహంలో. నువ్వు అంత నీకు లక్షల కోట్లు పెట్టి ముంచేసావు టైటానిక్. భారీతనము హడావుల్లో మ్యాటర్ లేదు, ఏమన్నా విషయం అందులో ఉండాలా. తెలుసుకుంటే మంచిది. చెప్పడం నా డ్యూటీ, పాటించడం మీ డ్యూటీ, లేదా మీ ఇష్టమే. ఇంకా ఆమెన్ ప్రైజ్లో వెళ్ళిపోతాం కాదు. సరదాగా అంటే ప్రతి సన్నివేశంలో కూడా దేవుని మాట ఏదో చెప్పాలని చిన్న తాపత్రయం ఉంటుంది కనుక. మొన్న ఒక చోట రామగుండం వెళ్ళినప్పుడే 2 షూసే పట్టుకెళ్ళాను, చెప్పులు పట్టుకెళ్ళలేదు. సరే జస్ట్ ఊరికి అలా బయట కూర్చుందాం. సురేష్ గారు ఉన్నప్పుడు ఆయన నేను ఒక చోట కూర్చున్నాను. ఇప్పటికీ అక్కడే కూర్చుంటాం, అందరితో మాట్లాడుతూ ఉంటాం. వెళ్ళిపడి కూర్చుంటే 2 అడుగులు నాకు ఇచ్చిన రూమ్లోంచి అక్కడికి. ఈ 10 అడుగులకి ఎందుకులే మళ్ళీ షూ వేసుకోవడం, మామూలుగా వెళ్ళి కూర్చున్నా. అయ్యో అన్న చెప్పు లేకుండా వచ్చావేంటా అన్నాడు. దేవుడు లేకుండా రాలేదు రాదా. అబ్బా నువ్వేంటన్నా ప్రతి దానికి ఏంటన్నా చెప్పు లేకుండా వచ్చావు. నేనేది పాపం చేసినట్టుగానే. దేవుడు లేకుండా రాలేదు లేరా, ఆయన నా తోడుగా ఉన్నాడంటే అన్న ఉన్నాను నువ్వు పద్యానికి. మరి ఏదన్నా అమ్మో భూకంపం వచ్చేస్తున్నాడు చెప్పి, అమ్మో దేవుడు లేకుండా వచ్చావన్నాడు అంటాడు. ఈ 2 అడుగులకి మళ్ళీ చెప్పులు ఈ బూట్లు వేసుకున్నాడు. ఆవిడ ఎందుకు లేని మామూలుగా వచ్చి కూర్చున్నా. అమ్మ అంటే ఆ చిన్న సందర్భాల్లో కూడా ప్రపంచానికి, ప్రజలకి, మన బిడ్డలకి దేవుని తోడు నీ జీవితానికి కావాలి. మొండికి ఎదురుకెళ్ళబోక మూర్ఖించి అని చెప్పడానికి నేను ప్రయాసపడుతున్నాను. యెహోషువకు దేవుడు తోడై ఉండని కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. విచిత్ర విన్యాసాలు చేయకో, టార్గెట్ నువ్వు ఏదో కీర్తి కొరకే తిప్పలు పడకో. దేవుని తోడు నీకు ఉండేలా చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడే కనుక తోడై ఉంటే ఇక నీకు డోకా ఉండదు, తిరుగుండదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పారా? హల్లెలూయా.
హల్లెలూయా. కనుక దేవుడు నీకు తోడుగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. ఒక మాట చదవండి ఒకసారి. మరి ఆదికాండం 28వ అధ్యాయం ఉందంటారా బైబిల్ని? 28:15 చదివి పెట్టండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంతకన్నా ఎవడికన్నా ఇంకేం కావాలా? ఇంకేం కావాలి చెప్పండి? ఒక జీవితానికి అమ్మ లేదు, నాన్న లేదు, అన్నయ్య చంపుతున్నాడు, కత్తేసుకొచ్చాడు, ఇంకేమీ లేదు, ఉన్న సాక్ష్యం పోయింది. గర్భములో పిండముగా ఉన్నప్పుడే పెరుగెళ్ళాడు యోధుడు అని మంచి సాక్ష్యం అన్ని నాశనం అయిపోయినాయి. దొంగని ముద్రపడిపోయింది, అబద్ధికుడిని ముద్రపడిపోయింది, కుట్ర కోణం అనే బయటపడిపోయింది. నాన్నగారిని దగా చేసి అన్నగారిని ఏమార్చాడు, అబద్ధికుడిగా మారిపోయాడు, మోసగాడిని ముద్రయించుకున్నాడు, సర్వనాశనం అయిపోయిన వేళ దేవుడు అంటాడు, రై నేను నీకు తోడుగా ఉంటాను. ఏ అచ్చమైనోడనా కాదు, ప్రార్థన చేశాడని మాట్లాడరేంటి? ప్రార్థన చేసావు కదా, సర్లే నేను తోడుగా ఉంటాను, ఉండి చేస్తాం మాకు. నీ కార్యములన్నీ సఫలపరచున్నట్లుగా నేను నీకు త్రోవలో తోడయ్యుండి నిన్ను కాపాడి మళ్ళీ ఈ వాగ్దానాలను నెరవేర్చేట్టు తీసుకొస్తాను నీకు. ఈ మొత్తం పెద్ద వచనంలో తేలే ఒక్క మొక్క చెప్పంటారా? దేవుడు తోడుగా ఉంటే కాపుదల ఉంటుంది. ఉంది అక్కడ. నేను నిన్ను కాపాడి అంటే దేవుడు తోడుగా ఉంటే ఏముంటుంది? కాపుదల. రెండవది, నీకు చెప్పిన వాగ్దానాలను నెరవేరుతాను. మనకి జీవితాల్లో వాగ్దానం కార్డులు బైబిల్ ఇంతలా అయిపోయింది. మొన్న ఒకటికి ఇది నా పుట్టకన్నా ఎక్కువ ఉంది అట్రా నీ బైబిల్ ఏట్రా అని చెప్పి అడిగానండి. అడిగితే ఏటా నన్ను పత్తిదని నన్ను ఓపెన్ చేస్తే దానికి చిన్నప్పటి నుంచి వాగ్దానం కార్డులలో పిడిచాడు. దాంట్లో ఇలా ఉంది మధ్యలో బైబిల్. ఏట్రా వాగ్దానాలు మనలో మన మాటకి అడుగుతాయి, నేను నెరవేరండి, నెరవేరు పని చూసా. దేవుని తోడు నీకుంటే వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఆమేన్. ఆయన ఏమంటాడు? నేను నీకు తోడుగా ఉండి ఏం చేస్తాను? నిన్ను త్రోవలో కాపాడుతాను, నీకు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను. కనుక దేవుని తోడుంటే నీ కీర్తి 10 చోట్లకి వెళ్తుంది. దేవుని తోడుంటే నీ కాపుదలు ఉంటుంది, నీకు, నీ కుటుంబానికి, నీ ప్రయాణానికి. దేవుని తోడుంటే నీకు చేయబడ్డ వాగ్దానాలు నెరవేరుతాయి. నీ పక్కనే ఉంటాడు కదా, ఎందుకు నెరవేర్చడైనా? పిల్లగాన్ని ఒక్కనే ఊరు పంపించడానికి మనం తోడుగా పక్కన ఉంటాకి తేడా లేదా? మనం దగ్గరుంటే వాడికి ఏం కావాలో చూసుకుంటాం, ఎక్కడికి పొరపాటు కప్పుకొని రోడ్డు ఎక్కం, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుంటాం. మనం ఉంటే లెక్క వేరు ఉంటుంది కదా. దేవుని తోడు ఎంత ప్రయోజనకరం, ఎంత ఆశీర్వాదకరం అండి. దేవుడు తోడుగా ఉంటే నీకు కాపుదల ఉంటుంది. దేవుని తోడుగా ఉంటే నీకు వాగ్దానాలు నెరవేరుతాయి. మరొక మాట చూద్దామా? ఆదికాండం 39 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు. ఇంక చాలదేటి కీట్ కావాలా ఈ బాబుకి? అసలు అమ్మ, నాన్న, అన్నయ్యలు కాదు, భాష తెలిసిన వాడు కూడా బాధ చెప్పుకోవడానికి ఒక్కడు లేడు. పోనీ చివరికి పోనీ ఉద్యోగం ఉందా, పోనీ వ్యాపారం ఉందా? మన పిల్లకాయలు కూడా అమెరికాలో ఉంటున్నారు, వెళ్ళి బెంగళూరులో ఉంటున్నారు, ఢిల్లీలో ఉంటున్నారు. కానీ ఎక్లాస్ అయినా ఆఫీసర్లుగా ఉంటున్నారు. తోడేవాడు లేకపోయినా 5 అంకెలు వేసి రక్తం ఇచ్చి. హల్లెలూయా. గొప్పోడు జీతం అంటే నెలకు చెప్తాడంట, పేదోడు జీతం అంటే సంవత్సరానికి చెప్తాడంట. మరి అంకి బాగా కనపడాలి కదా. 10 లక్షలు అంటే సంవత్సరానికి. ఓకే, అదే ఎక్కువే మన పేనానికి. పోలే ఏసు రక్తం ఇచ్చేయి అనుకోండి. ఇంకోటి వాళ్ళు నెలకి చెప్తున్నాడు 3 కోట్లు అంట. ఏంటి నెలకండి? అమ్మమ్మమ్మమ్మ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు.
సున్నాలు పెట్టుకోలేక చచ్చిపోవాలి మనం. అంతా వర్ధిల్లాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఏ దేశానికి బానిసగా అమ్మివేయబడు, ఒక పశువులాగా అమ్మివేయబడ్డాడో, అంట్ల గిన్నెలు తవ్వడానికి పాలేరుగా గొప్పలో పెట్టబడ్డాడో, ఏ దేశంలో నీలాపనిందల మోపబడి అవమానకరముగా బాధింపబడి జైల్లో నెట్టబడ్డాడో, ఆ దేశానికి కింగే కూర్చున్నాడు యేసు రక్తం ఏం చేయాలి. ఆయన ఒక యోసేపు ఆ దేశానికి ప్రధానిగా నియమించబడే కాలానికి అతని వయసు 30 సంవత్సరాలండి. ఒక 30 సంవత్సరాల వయసుకి ఒక దేశానికి ప్రధాని అవటం అంటే అంతకన్నా సక్సెస్ఫుల్ లైఫ్ ఏముంటుంది ఎవరికైనా. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత రోజు మమ్మీని డాడీ డబ్బులు అడుక్కునే పిల్లలు బోడి మంది ఉన్నారు కదా, ఏపు తినేసే వాళ్ళు. పోనీ ఇంత వయసుకు వచ్చింది, నాకు ఇంకా సంపాదన రాలేదు, ఫోన్లే మరి నేనైతే యథార్థంగా ట్రై చేస్తాను, రాకపోతే నేనేం చేయను, కనీసం వాళ్ళని ఇచ్చిగించకుండా ఇచ్చిన కాడికి సరిపెట్టుకుందామని మారుమంచి ఉన్న వాళ్ళు కూడా తక్కువే. నువ్వు బాధ్యత ఉంది కదా, నువ్వు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇవ్వాలి, పోషించాలి. కండలు కరిగించి బిడ్డల్ని పెద్దలు చేయటం వరకు బాధ్యత. మరి కిడ్నీ అమ్మేసుకొని బిర్యానీ తెమ్మంటే ఎలాగరా పాపిస్టోడు. వాళ్ళ బలమంతా దారపోసి, వాళ్ళ సమయమంతా ఖర్చు పెట్టి, వాళ్ళ కండలు కరిగించి బిడ్డల భవిష్యత్తును తీసుకురావడం తల్లిదండ్రుల బాధ్యత. అది వాళ్ళు సంతోషంగా చేస్తారు, ఎవరు బాధపడరు. కానీ నాకు ఫలాని వస్తువు కావాలి. మన యూట్యూబ్లో చెప్తున్నాడు ఓ పిల్లోడు, అది చాలా వైరల్ అయింది. ఒక తల్లిగారు ఇంత డబ్బు కట్ల ఎంత డబ్బు పట్టుకొచ్చింది. iPhone 17 విడుదల చేస్తే కొన్ని ఆ తల్లి ఎక్కడో రోడ్డు పక్కన కూర్చుకొని పూలు అమ్ముతుందట. ఆ ఒక్క సెల్ ఫోన్ కాస్ట్ ఇంచుమించు 1 year సంపాదన ఉంటుంది. ఖర్చులు పోను మిగిలింది. అక్కడొకడు యూట్యూబర్ నిలబడి, ఎందుకమ్మా అవసరమా, నీ సంపాదన ఎంత, నీ బ్రతికెంత అవసరం అంటే, నా కష్టం కన్నా నా శ్రమ కన్నా కొడుకు ముఖ్యంగా చచ్చిపోతాను అన్నాడు. ఏం చేయను, పర్లేదులేండి. అమ్మని ఎంత దుఃఖపెట్టి సంవత్సరం కష్టంతో ఫోన్ కొనుక్కోవడం న్యాయమా బాబు అని అంటే ఆడికి ఇంత కూడా ఫీల్ అవ్వట్లేదు. నాకు ఇష్టం, నాకు కావాలంతే అన్నాడు. వాడు ఇలాగ అయిపోతున్నాడు. మొన్న చూశారు మీరు, గాలి ఇలాగ అతన్నాడు. ఏరండి సెల్ ఫోన్ ఎక్కువ వాడేలాగైపోయాడు. ఉత్తి మాట కాదు బాబు, చూసారా చూడలేదు మీరు? ఆడ వింత మంచి యమునతో 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు మంచి చదువుకొని మంచి తెలివితేటలతో బాగా రాణించి మంచి భవిష్యత్తు ర్యాంకులు తెచ్చుకొని ఆటల పాటల్లో ఉండి ఛాంపియన్స్ అవ్వాల్సినోడు గాల్లో చూసి తెంగర గాల్లో రాసేస్తున్నాడు. ఏరా అని అడిగితే సెల్ ఫోన్ అంట. అలాగ చూసి 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 దుఃఖలాగైపోయాడు. నేను ఎందుకు అప్పపడ్డాను కదా, ఈ తరం యవనస్తులు నేను శిక్షించాలంటే అలా కొట్టక్కర్లేదు, ఫోన్ లాగేసుకుంటే చాలు, ఆడే బాధేసుకుంటాడు. అని ఒక్క దెబ్బ ఎక్కర్లేదు, ఆడి దగ్గర ఫోన్ లాగేసామంటే కొడేసుకుంటాడు. నాకెంతో ఇష్టమైన పనిష్మెంట్ అది. మా బిడ్డల మీద విజయవంతంగా ప్రయోగించేస్తుంటాను. యేసు రక్తం ఇచ్చి సరైన ఫోన్లను లాగేసి డబ్బా ఫోన్లు ఇచ్చాను పిల్లకాయలందరికీ. అలా చూసి సీతాకొచ్చి పక్కన పడేస్తాడు. ఆడి చేతిలో మూలకొత్తలేదు ఫోను. సరైన డబ్బా ఫోన్లు కొనేసాను పిల్లలందరికీ. అదే ఒక్కొక్కడు ఇంజనీరింగ్ చదివి డిగ్రీలు చదివి మంచి ఒక రేంజ్లో వస్తారు మన దగ్గరికి. వాళ్ళ ఫోన్లను తీసుకెళ్ళి జాగ్రత్తగా రబ్బర్ బండి ఎట్టుకు సంచి మీద ఎట్టు చుట్టేసి ఎక్కడో దాచేస్తాను. అద్భుతమైనటువంటి ఇంత ఫోన్ ఎత్తాను ఒకడికి. దానికి ఏం చేస్తారు అలా? ఒక్కోసారి నేను చేసినా సరే తీరు మావిడండి ఎప్పుడు తీయడంకో. ఎవరన్నా ఫోన్ తీయపోతే కోపం అవుతుంది. నేను బాధ్యత తీయపోతే నాకు ఏం రాదు, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది నాకు. మా ఊడి బిజీగా ఉంటాడులే తీయడు. ఎరా ఫోన్ తెలియదు, అయ్యా సారీ అయ్యా అది అక్కడ పెట్టా. ఎందుకు పట్టుకోబుద్ది లేదు, జోలో పెట్టుకోబుద్ది ఎక్కడ దిక్కుని పడేస్తారా? ఆ విధముగా మా బిడ్డలను కాపాడుకొనుచున్నాం. ఇది మీకే తల్లిదండ్రులు చెప్తున్నాను. ఇంత ఫోన్లు కొని ఇచ్చేస్తున్నారు, కోడికి నాశనం అయిపోతున్నారు.
ప్రారంభ కాలంలో నెట్ బ్యాలెన్స్ లేకుండా ఉండే సౌకర్యం ఇప్పుడు అది 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 మినిమం, అది మ్యాండేటరీ. అది లేకపోతే ప్రపంచం అవ్వదు. ఇటు సెంటర్కి వెళ్ళిపోయి పానీపూరి కట్టుబడి తినేసి అక్కడి నుంచి మమ్మీ ఫోన్ చేస్తాడు, మమ్మీ పానీపూరి తినేసి ఫోన్పే డబ్బులు ఇవ్వంటాడు. ఇంటి పోరు ఒక్కోసారి అమ్మ 100 వేసేస్తుంది అక్కడ. అక్కడ డ్రైనేజ్ మీద నిలబడి ఆడుకో 50 ఇచ్చేసి ఇంక 50 రూపాయలు ఇంకేదైనా పాపిచ్చి పని చేసి వచ్చేస్తాడు. నేను చెప్తే ఏంటలేదు, మరి జాగ్రత్తగా ఉండండి. దేవుని తోడు నీకుంటే నువ్వు వర్ధిల్లుతావు. నీకెవరు తోడలేరు. బాధ చెప్పుకోవడానికి భాష తెలిసిన మగవాళ్ళాడు అక్కడ. తొక్కిపడేసే దేశంలో, అణిచివేత గురైన స్థలంలో దేశానికి రాజుగారిని రబ్బర్ స్టాంప్గా మార్చేసాడు యేసు రక్తం ఇచ్చి. నేను ఫరోని కనుక స్టాంప్ ఉంటుంది మొత్తం ఇది అన్నాడు. ఎంత మొత్తం ఇచ్చాడు తెలుసా? నా ఇంట్లో కూడా ఎవడో నీ సెలవు లేకుండా చెయ్యి ఎత్తకూడదు. ఫరో కొడుకు సరదాగా చెయ్యి పైకి ఎత్తి అరెస్ట్ చేసి ఇచ్చాన్ని. యోసేపు తీసుకెళ్ళి అందులో పడి ఏంటంటే, ఏయ్ నువ్వు ఎవడన్నా? అరే తీసుకెళ్ళి ఇంకో 50 రూపాయలు ఫైన్ అయ్యండి అడిగి. డాడ్ వీడెవడో నన్ను తిన్నాడు. ఆడెవడో కదరా ప్రధానమంత్రి, చంపేతను, జాగ్రత్తకి వెళ్ళిపో. నువ్వన్నా బెయిల్ ఇప్పించి డాడీ అని ఫరో కొడుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇప్పిస్తాను రేపు ఇవాళకి వెళ్ళు, బాగోదు. ఆ పవర్స్ ఇచ్చిన నేనే అంటే ఎంత పీక్స్కి వెళ్ళిపోతుంది మనం ఊహించడానికి లేదు సార్. ఆ దేశంలోకి వెళ్ళి బానిస బతుకులోంచి పోన్లే చిన్న ఉద్యోగం, ఏదో గౌరవప్రదం, ఏదో గౌరవం కాదు, ఏదో అనామకంగా రాజే బతుకుతున్నాడు. మొత్తం పవర్స్ అని ఎవరి చేతిలో ఉన్నాయి? అది వేసేసాడు మెల్లో, ఆ వస్త్రం తొడిగించాడు, రథం ఎక్కించాడు, ఊరికి మొదలు పెట్టాడు. రాజు చిరంజీవిని కాక అని గుమ్మంకాడ పట్టుకుండాల్సినాడు. జనం అంటున్నారు ఇప్పుడు భూములు కొనాలంటే యోసేపు, బంగారం కొనాలంటే యోసేపు, రిజిస్ట్రేషన్లు యోసేపు, గొడవలు యోసేపు, ఎవడికి అన్నం కావాలతో యోసేపు. ఒక లైఫ్కి ఎంతకన్నా సక్సెస్ ఉంటుందా? ఎట్లా 16 గంటలు చదివావా? కోచింగ్ ఎందులో తీసుకున్నావు? ఏమేం పరీక్షలు రాశావు? ఇన్ని పరీక్షలు వచ్చిన ఓపిక నిలబడ్డానండి. నేను స్థానం లేదు, గొనం లేదు, దేవుడికి అప్పగించుకున్నానండి. కొట్టుకొచ్చానంతే. యెహోవా యోసేపునకు తోడయుండని కనుక యోసేపు వర్ధిల్లాడు. వర్ధిల్లటానికి, ప్రాస్పారిటీకి 100 రకాల సూత్రాలు చెప్తున్నారు. ప్రాస్పారిటీ టీచింగ్లు మండిపోయి ఏమి లేదని బాబు, దేవుని తోడు ఉంటే చాలు. తిప్పలు పట్టం కాదు. దేవుడు గాను నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్తావు, నాశనం అయ్యే పరిస్థితి కాదు. యోసేపుకు వచ్చిన కష్టాలు ఎవడికి వస్తాయి కనుక, యోసేపు పొందినంత అభివృద్ధి ఎవడు పొందాడు కనుక, ఒకటే పాయింట్, దేవుడు అతనికి తోడుగా ఉండెను. స్తోత్రం చెప్పండి. బాగానే ఉందండి బాబు, దేవుని తోడు బావు. ఇలాగైతే ఇంకేంటి? ఇంకో మాట కూడా చెప్తాం చూడండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఇంకేం కావాలి చెప్పు? మొన్న ఒక పిల్లోడికి కోట్ల రూపాయల జీతాలతో 5 ఉద్యోగాలు వచ్చేసింది. 5 అని ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో అంటే, నేను టైం తీసుకుంటాను, ఆలోచిస్తాను. కంపెనీలు వాడి డెసిషన్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చేసి రిజల్ట్ కోసం వీళ్ళు ఎదురు చూస్తారు కదా. ఎంత మంచి విద్యార్థి అయినా, ఎంత బాగా చదువుకున్నాడైనా సరే, ఇంటర్వ్యూ బాగానే ఇచ్చానన్న, మరి ఆడు ఇంకా చెప్పలేదు, 2 డేస్ అంటున్నాడు, ఆడు ఏం చెప్తాడో అని ఇంటికి వచ్చేసి మనశ్శాంతి లేకుండా పొద్దున్న లేచి కూర్చుంటాడు కదా. కానీ ఇక్కడ మనోడికి 5 కొట్టుకొచ్చాడు ఒక్క దెబ్బకి. 5 వచ్చిందంట. ఇప్పుడు విలేకరులు అందరూ వీళ్ళు చుట్టూ తిరిగారు, నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు అంటే, నా ఇష్టం, నేను టైం తీసుకుంటాను అన్నాడు వీడు పిల్లగాడు. కంపెనీ వాళ్ళు అడిగితే, వి విష్ దట్ హీ మే జాయిన్ ఇన్ అవర్ కంపెనీ అన్నాడు కంపెనీ వాడు మా కంపెనీలో చేరాలని మేము కోరుకుంటున్నామని 5 కంపెనీలు చెప్తున్నా. ఏం డిమాండ్ వచ్చేసింది పిల్లగాడికి. అతడు పోయిన చోట్లల్లా జయమేనంట. మన తెలుగు భాషలో చెప్పాలంటే పట్టిదల్లా బంగారం అంటారు చూడు, అటు అయిపోయాక ఇక ఫెయిల్యూర్ అంటాం లేదండి. మరి ఏదో ట్రై చేసామండి, మరి ఆ విధంగా ఏం లేదు, ఇక ఇంకా సక్సెసే.
పట్టుకున్నాడో గెలవటమే, ఓడిపోతాం లేదంట. ఇంకా ఇవన్నీ ఎట్లా సాధ్యమండి చెప్పాలి? దేవుడు తోడై ఉంటే నీ కీర్తి దేశమంతా వ్యాపిస్తుంది. దేవుడు తోడుగా ఉంటే నువ్వు వర్తిల్లుతావు. దేవుడు తోడుగా ఉంటే కాపుదల ఉంటుంది. దేవుడు తోడుగా ఉంటే వాగ్దానాలు నెరవేరుతాయి. దేవుడు తోడుగా నీకుంటే అన్ని చోట్ల జయం వస్తుంది. మీ అందరికీ దేవుడు తోడుగా ఉండాలని, మన కుటుంబాలు, సంఘాలు, జీవితాలు వర్ధిల్లాలని, క్షేమంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి ఇంతకీ తోడు ఉండాలంటే ఏం చేయాలి? సాయంత్రం ఆరాధనలో ధ్యానం చేద్దాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.